అందరికీ మరణాత. సమూయేలు ప్రవక్త తల్లి అయ్యున్న హన్నా గురించిన కొన్ని విశేషములను ఈవేళ దేవుని వాక్యములో నుండి పరీక్షించి ధ్యానం చేసుకుందాం. ఈ సమూయేలు గ్రంథం యొక్క ఆరంభ సందర్భం మనం ఆలోచించినట్లయితే యూదుల సెప్ట్యుజింట్ అనే లేఖనాల్లో న్యాయాధిపతుల గ్రంథం తర్వాత వచ్చే గ్రంథమే సమూయేలు గ్రంథం. వారి యొక్క గ్రంథాలలో అంటారంటండి, రాజ్య సంబంధ గ్రంథాలు మొదటి సమూయేలు, రెండవ సమూయేలు, రాజులు. ఈ సమూయేలు గ్రంథం ఆరంభ సమయమందు ఇశ్రాయేలీయులైన వారి యొక్క పరిస్థితి, యూదుల యొక్క పరిస్థితి ఎలాగుంది అంటే, న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతులు 21, 25. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను. ఇశ్రాయేలీయులైన వారిని పాలించడానికి ఎవరు లేరంటండి? రాజు లేడు, నాయకులు లేరు, పాలకులు లేరు. అందుచేత ప్రతి వాడు కూడా తనకిష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటండి. వినండి పరిస్థితులు. నెంబర్ 1, రాజు లేడు. నెంబర్ 2, రాజ్యముగా వారు లేరు. నెంబర్ 3, ఫిలిస్తీయుల యొక్క దండు సిద్ధంగా ఉంది చెరపట్టి యుద్ధము చేసి కొనిపోవటానికి. అలాగే దేవాలయం చూస్తే అరాచకముతో, అలాగే భయంకర లంచగొండితనముతో నింపబడిన కాలమందు దేవుని బిడ్డలారా, ఒక రక్షకుడు, ఒక నాయకుడు, ఒక విమోచకుడు, ఒక గొప్ప వ్యక్తి దేవునికి అవసరమయ్యాడనమాట అండి. విన్నారా? దేవునికి అవసరమై ఉన్న ఆ వ్యక్తిని దేవుడు భూలోకానికి పంపి ఆ వ్యక్తి ద్వారా మరలా ఇశ్రాయేలు వారికి రాజ్యమును మరియు దైవ మధ్యవర్తిత్వమును మరియు ఫిలిస్తీయులపై వారికి సంరక్షణను, అలాగే దేవాలయ ఆరాధనలో క్రమమును ఏర్పాటు చేయవలసింది ఎవరై ఉన్నారు చెప్పండి? దేవుడే. వినండి, గొప్ప మాట చెప్తా. దేవుడంట ఒక సామాన్యమైన కార్యం చేయాలంటే ఒక మగవాడిని ఎంచుకుంటారంటండి. ఇంకోసారి చెప్తున్నా, ఒక మామూలు పని చేయాలంటే ఎవరిని ఎంచుకుంటారంట? ఒక మగవాడిని. ఒక విశేషమైన అసామాన్యమైన పని దేవుడు జరిగించాలంటే దేవునికి ఎవరు కావాలంట? ఒక తల్లి, స్త్రీ కాదు. ఎవరు కావాలి చెప్పండి? ఒక తల్లి. వినండి, ఇక్కడ కూడా ఒక గొప్ప వ్యక్తిని భూలోకానికి దేవుడు దింపటానికి దేవునికి ఎవరు కావాల్సి వచ్చాడు? ఒక తల్లి. ఆ తల్లి ఎవరు చెప్పండి? హన్నా. దేవుని బిడ్డలారా, ఈ సమూయేలు గ్రంథములో ప్రాముఖ్యముగా 3 వ్యక్తులు మనకు కనబడుతూ ఉంటారు. ఒకరు ఈ గ్రంథకర్త అయ్యున్న సమూయేలు గారు చనిపోయిన తర్వాత ఈ గ్రంథాన్ని గాదు, నాతాను వారు రాశారంటండి. మొదటి వారు సమూయేలు, రెండవ వారు సౌలు, మూడవ వారు ఎవరు? దావీదు. ఈ 3 గొప్ప వ్యక్తుల చుట్టూ ఈ మొదటి 2 సమూయేలు గ్రంథాలు సంచరిస్తూ ఉంటాయి అన్నమాట. వీరే మూల స్తంభాలు. ఈ స్తంభం మీదే గ్రంథమంతా ఆధారపడి ఉంటుంది. ఈవేళ మన కథలో వ్యక్తులు గుణగణాలు లేక వారి పేర్లు ఏంటో మనం చూద్దామండి. ఈ ఊరికి లేక ఈ కథకు హీరో ఎవరు అంటే ఎల్
కానా. అందరు చెప్పండి, ఎవరు చెప్పండి? ఎల్ కానా అనండి అందరూ ఒకసారి. ఎల్ కానా. ఎల్ అంటే దేవుడు, కానా అంటే సొత్తు. ఎల్ కానా అంటే ఏం చెప్పండి? దేవుని సొత్తు. అందరూ చెప్పాలి గట్టిగా. ఎల్ కానా అంటే ఏం చెప్పండి? దేవుని సొత్తు. ఈ ఎల్ కానా అనే మనగాడికి 2 సతులు ఉన్నారంటండి. ఈ దేవుని సొత్తుకి 2 సతీమణులు ఉన్నారంటండి. ఒక ఆమె పేరు హన్నా, ఇంకొక ఆమె పేరు పెనిన్నా. భలే చెప్పాడు. ఈ హన్నా ఉమెన్ ఆఫ్ ప్రేయర్, రాసుకోండి, ప్రార్థనా పరురాలు. ఉమెన్ ఆఫ్ పర్పస్, ప్రయోజనాత్మకురాలు. ఉమెన్ ఆఫ్ పవర్, ప్రభావితురాలు. ప్రార్థనా పరురాలు, ప్రయోజనాత్మకురాలు, ప్రభావితురాలు. హన్నా ప్రార్థనలో దిట్ట. హన్నా చేసిన ప్రయోజనం అత్యుత్తమం. హన్నా యొక్క ప్రభావం మిన్నైనది అని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు గొప్ప పని చేయాలంటే ఒక పురుషుని ఎన్నుకొనును. దేవుడు అసాధారణమైన విశేషమైన కార్యం చేయాలంటే ఎవరిని ఎన్నుకుంటారంటండి? స్త్రీని ఎన్నుకుంటారు. అందుకే యాకోబేతుని ఎన్నుకొని ఎవరిని పుట్టించారు? మోషే. రూతుని ఎన్నుకొని రూతు వంశావళులు ఎవరిని పుట్టించారు? దావీదు. అలాగే యూదురాలు అన్యదేశములో ఉన్న ఎస్తేరును ఆధారం చేసుకుని దేవుడు శిరఛేదనానికి, ఊరి కొయ్యకు లోనైన స్త్రీలైన వారిని దేవుడు ఏం చేశాడు చెప్పండి? రక్షించాడు. అన్నిటికంటే మిన్నగా ఒక కన్యకను దేవుడు ఎన్నుకొని ఈ భూలోకానికి ఏమనుగ్రహించారు చెప్పండి? రక్షణ. దేవుని వాక్యం మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వీరిలో ఒకదాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని, పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకు పిల్లలు లేకపోయిరి. హన్నాకు పిల్లలు లేకపోయిరి. గమనించండి దేవుని బిడ్డలారా, ఇక్కడ వారసులు. అందరూ చెప్పండి గట్టిగా ఒకసారి. వారసులు. వారా అంటే కొస, వారా అంటే చివర. వినండి, వారా అంటే ఏం చెప్పండి? కొస, నారా, కొస. కుటుంబ కొస సాగాలంటే ఏం కావాలా? ముడి కావాలా? వారా సు అనగా శోభనమైన, మంచి అని అర్థం. కాబట్టి స్త్రీ ద్వారా వారసత్వం కలుగుతుంది. అంటే వారకి ఏం తోడవుతుంది చెప్పండి? ఏం తోడవుతుంది? ముడి. ఉదాహరణకి అనుకుందాం, ఈ కొస పేరు సెల్వరాజయ్య గారు అనుకుందాం. ఈ కొస సాగాలంటే దీనికి మళ్ళీ తోకకి ముడి కావాలా? ఏంది ముడి చెప్పండి? ప్రేమిలమ్మ గారా? బాగా చెప్పావు తల్లి, నేను వద్దా నీకు? ప్రేమిలమ్మ గారు ముడి అయితే ఏం సాగుద్ది చెప్పండి? వారసత్వం. మళ్ళా దీనికి ఇంకొక ముడి మళ్ళా సాగుద్ది. కాబట్టి వంశ వారసత్వం. ఈ వారసత్వానికి ఏం కావాలి చెప్పండి? ముడి. ఈ ముడియే బిడ్డలు. ఈ బిడ్డలే కంటానికి ఆధారం. ఎవరు చెప్పండి?
ఆ, మాతృమూర్తి లేకపోతే తల్లి. అందుకే మొదటి అధ్యాయం 6వ వచనం, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, హన్నాకి సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి, ఆమె వైరియకు పెనిన్నా, ఆమె వైరి అయిన పెనిన్నా ఆమెను విసిగించుటకై, ఆమెను విసిగించుటకై, ఆమెకు కోపము పుట్టించుచు, ఆమెకు కోపము పుట్టించుచు వచ్చిన భవంచండి. వినండి వినండి, దేవుడు హన్నాకి అన్యాయం చేశాడు. ఎంతమంది నా మాటతో ఒప్పుకుంటారో చెయ్యొద్దండి. బహుశా పెనిన్న హన్నాను పెట్టిన తెప్పలు సమూయేలు చిన్ననాటిలో చూసిన కారణాన తన సవతి తల్లిని, మారు తల్లిని ఏమని రాస్తున్నారు? వైరి అంటే ఆలోచించండి, ఎంత తెప్పలు సవతి ఎవరిని పెట్టింది? హన్నాను పెట్టింది. దేవుని బిడ్డలారా, ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచు వచ్చెను. దేవుడు ఎందుకు హన్నాకి సంతు లేకుండా చేశాడు? నెంబర్ 1, విశ్వాసమును పరీక్షించుటకు, సహనమును పరీక్షించుటకు. అలాగే అయ్యగారు రాసే, ఆలస్యమైనంత మాత్రమున అవి నెరవేరవనవద్దు, కాలం పరిపూర్ణం కాగా. దేవునికి ప్రతి దానికి ఏముంది చెప్పండి? కార్యానికి ఏముంది? కాలము. దేవుని బిడ్డలారా, దేవుడు తన సమయం బట్టి, తన నిర్ణయం బట్టి, తన సంకల్పం బట్టి సమయం వచ్చినప్పుడు కార్యము చేసి శ్రేష్టమైన బహుమానం హన్నాకి దయచేశాడు. అంత పర్యంతం హన్నాకి ఏమి తప్పలా? తెప్పలు తప్పలా, తన్నులు తప్పలా. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు చదవండి. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా, హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమార్ల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికినీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. రైట్. దేవుని బిడ్డలారా, ఈ ఎల్కానా ఎవరు అని వాక్యములో మనం చూస్తే, ఎల్కానా లేవి సంతతి వాడు. మీ అందరికి కూడా తెలుసు, లేవి సంతతి వారికి దేవుడు అప్పగించిన బాధ్యత యాచకత్వము చేయుట, యాచక ధర్మము పాటించుట. ప్రత్యక్ష గుడారములో పరిచర్య చేయు విశిష్ట కర్తవ్యము ఎవరిదండి? లేవీయులది. పిల్లరా, ఈ ఎల్కానా లేవి సంతతి వాడైనప్పటికీ ఎల్కానా యాజకత్వం చేయట్లా.
ఎల్కానా కేవలం ఎవడై ఉన్నారు? సామాన్యుడు, ఒక భక్తుడు అయి ఉంటూ ఉన్నాడు. బహుశా దైవ సంకల్పం, దేవుని ఉద్దేశం, దేవుని నిర్ణయం అనామకుడై ఉన్న ఎల్కానాను మరలా యాజకత్వ వరుసలోనికి చేర్చుటకు, పిల్లరా తెగిపోయిన యాజకత్వ వరుసను తిరిగి నెలకొల్పుటకు దేవుడు హన్నా గర్భాన్ని ఏం చేశాడు? మూసేశాడు. హన్నా ఎంత వేదన పడిందో, ఎంత మదన పడిందో అంత ప్రార్థన చేసింది. హన్నా ఎంత వ్యాకుల పడిందో అంత గొప్పగా మొక్కుకుంది. దేవుడు హన్నా గర్భమును మూసివేయకపోతే హన్నా ఏం చేసేది కాదు, బహుశా ప్రార్థన చేసేది కాదు. హన్నా ఏం చేసేది కాదు, మొక్కుకునేది కాదు. పిల్లరా, దేవుని యొక్క దివ్య సంకల్పం సమూయేలు ద్వారా తెగిపోయిన యాజకత్వాన్ని పునరుద్ధరించుట. అందుకే ఆ దివ్య దైవ అనూహ్యమైన సంకల్పం అనుసరించి దేవుడు హన్నాకి ఏం చేయాలా? పిల్లల్ని ఇవ్వాలా. దేవుడు ఒకరి జీవితంలో ఒక కార్యము చేసినా ఆయనకి మహిమే, చేయకపోయినా ఆయనకి మహిమే. విజయ సంస్థుతులే నీకు, ప్రేమ స్వరూప విజయ సంస్థుతులే నీకు. జరిగిన పనులందు కీర్తి, జరుగుచున్న పనులందు కీర్తి, జరుగని పనులందు కూడా కీర్తి. కొన్ని పనులు జరగనందున దేవునికి ఏం కలుగుద్ది? కీర్తి. కాబట్టి దేవుని బిడ్డలారా, అటువంటి ఎల్కానా కేవలం దేవుని విధి నియమము చొప్పున ప్రతి మగ పురుషుడు సంవత్సరానికి 3 పర్యాయములు యెరూషలేము దేవాలయానికి వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన వాడే తప్ప ఆయన గొప్ప భక్తుడు ఏమి కాదని దీన్ని బట్టి అర్థమవుతుంది. పిల్లరా, లేవి సంతతి తిరిగి సమూయేలు అను ప్రవక్త, యాజకుడు, న్యాయాధిపతి లేక రాజు ద్వారా దేవుడు ఏం చేస్తూ ఉన్నారు? పునరుద్ధరిస్తూ ఉన్నారు. పునరుద్ధరించడానికి ఏం కావాలా? తల్లి సమర్పణ. అందరూ చెప్పండి, ఎవరి సమర్పణ? తల్లి సమర్పణ. వినండి, తల్లి గనక బిడ్డను సమర్పించుకుంటే 600 కావచ్చు, 106 కావచ్చు, కానీ సమర్పించుకున్న వారిని దేవుడు పట్టుకో వదిలిపెట్టడం. బహుశా హన్నా గర్భాన్ని దేవుడు మూసివేయకపోతే అన్నా షీలోహుకి వెళ్ళి ఏం చేసేది కాదు? రోధించేది కాదు, దుఃఖించేది కాదు, పుట్టబోవు బిడ్డను సమర్పణ చేసుకునేది కాదు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరగాలి అంటే దేవుడు తన దివ్య సంకల్పన బట్టి హన్నాకి పిల్లలు ఇవ్వకుండా హన్నాకి బ్రేక్ వేయాల. కాబట్టి కొన్ని దేవుడు బ్రేక్ వేసినప్పుడు జరుగుతాయి, కొన్ని దేవుడు బ్రేక్ వేయకుండా సాగినప్పుడు జరుగుతాయి అన్నమాట అండి. ఇక్కడ మనం చూసినట్లయితే పెనిన్నా ఎంత బాధ పెడుతూ ఉందో అంతగా హన్నా ఏం చేస్తుంది? ప్రార్థిస్తుంది. కాబట్టి పెనిన్నా యొక్క పోట్లు, పెనిన్నా యొక్క సూటిపోటి మాటలే హన్నాకి ఒక ప్రేరణ, హన్నాకి ఒక పురికొల్పు. ఏం చెయ్యాలా? దాని మీద పగ సాధించుకోవటం కాదు, కానీ నేను దేవుని యొద్ద నా మొక్కు సాధించుకోవాలా, పగ సాధించుకోవాలన్నది హన్నా తాత్పర్యం కాదు. కానీ దేవుని పాదాలు పట్టుకొని సవాలుగా దేవునికి పుట్టబోయే బిడ్డను సమర్పించి నేను
ఆ బిడ్డను పొందుకోవాలి అన్నది పిల్లరా హన్నా యొక్క ఏమంటారు గట్టి వ్రతం, తీర్మానం, దీక్ష అని మనం చూస్తూ ఉన్నాం అన్నమాట అండి. దేవుని బిడ్డలారా, హన్నా ఎల్కానాతో కూడా కలిసి దేవాలయానికి వెళ్ళినప్పుడు హన్నా యొక్క బాధ కొడుకైన సమూయేలు చక్కగా రాస్తారు చూడండి 7వ వచనం. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచునుండగా, ఏటేటా ఆ రీతిగానే బాధ పెడుతూ ఇబ్బంది పెడుతూ ఏదిస్తూ ఉన్నందున హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించును గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చెను. భోజనము చెయ్యక ఏడ్చుచు వచ్చెను. గమనించండి, ముగింపు ప్రార్థన అయిపోయింది. పెనిన్నా, ఎల్కానా, పెనిన్నా పిల్లలు సంతోషంగా డైనింగ్ హాల్కి వెళ్ళే వాళ్ళంట. వారు ఆడతా పాడతా దోశలు తినేవాళ్ళంట, సాంబార్ తినేవాళ్ళంట, గారెలు తినేవాళ్ళంట. కానీ అన్న ఏం చేసేదంట, గుడిలోనే ఉండి రోదిస్తూ ఏడ్చేదంట. ఇంకో మాట చెప్తా, 10వ వచనం చూడండి దయచేసి ఒకసారి చదువమ్మా. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి, అది బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి బహుగా ఏడ్చుచూ వచ్చెను, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చెను. ఈ దుఃఖమంతా కూడా ఎక్కడ వెళ్ళకెక్కింది? దేవాలయములో, పరిశుద్ధ షీలోహులో, దేవుని సముఖములో ఇవన్నీ కొండ బద్దలు కొట్టి అక్కడ తన బాధ అంతా కక్కేసుకుందన్నమాట అండి. అందుకే దైవజనులు రాస్తారు, ఉన్న నా ప్రేమాని సన్నిధానము నానే ఎన్నాడు ధారాబోయ బాగుంది. కొంత నేను స్వేచ్ఛతో మాట్లాడుతున్నాను. ఉన్నా నా ప్రేమ దగ్గర, ఉన్నా నా బాధ నీ సన్నిధానమున ఎన్నడూ దారబోయన్. ఉన్నా నా వేదన నీ సన్నిధానమున ఎన్నడూ దారబోయన్. ఉన్నా నా దుఃఖము నీ సన్నిధానమున ఎన్నడూ దారబోయన్. కాబట్టి మన వేదన వెళ్ళకక్కే స్థలమే ఏం చెప్పండి? దైవ సన్నిధి. మన బాధలు వెళ్ళకక్కే స్థలమే ఏం చెప్పండి? దైవ సన్నిధి. మన దుఃఖాలు వెళ్ళకక్కే చోటే ఏం చెప్పండి? దైవ సన్నిధి. దావీదు మహారాజు శత్రువులు చుట్టినప్పుడు, శత్రువులు ఆయనను అనేక రీతులుగా హింసించి అవమానపరచి చంపజూచినప్పుడు దావీదు ఆశ్రయం చెప్పండి దేవుని గుడారం, దేవుని సన్నిధి. నిజమే, 10 మంది ముందు మనం దుఃఖిస్తే మనం లోకు పాలవుతాం, లోకువైపోతాం. కానీ పరలోకపు తండ్రి ఎదుట మన దుఃఖమంతా వెళ్ళకక్కితే మనకేం కలుగుతుంది? దుఃఖ నివారణ. హన్నా ప్రార్థనలో అగాధముంది, లోతైన ప్రార్థన. వినండి, ఒక భక్తునికి, విశ్వాసికి ఎంత లోతైన శ్రమ వస్తే అంత దీటైన ప్రార్థన వస్తుందన్నమాట అండి. ఒక విశ్వాసికి ఎంత సౌఖ్యం ఉంటే అంత నామకార్థ ఆచార ప్రార్థన ఉత్పన్నమవుతుంది.
వినండి, బాధ ఎంత అధికమైతే ప్రార్థన అంత ఉత్తమమవుతుంది అన్నమాట అండి. హన్నాకి అగాధం వంటి శ్రమ ఉన్నందున హన్నా ప్రార్థన ఎక్కడి నుండి వచ్చింది చెప్పండి? అగాధము నుండి పరలోక దేవ సముఖము యొద్దకు ఆ ప్రార్థన చేరినట్లు మనం చూస్తూ ఉన్నాం. హన్నా అవమానమును గోతిలో నుండి చేసిన ప్రార్థన పరలోక దేవుని సముఖములోనికి చేర్చబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. రెండవది, ఆతృతతో కూడిన హన్నా ప్రార్థన. అది కూడా మీకు వివరిస్తాను. హన్నా ప్రార్థన అగాధముతో కూడిన ప్రార్థన, డెప్త్ ఆఫ్ హర్ ప్రేయింగ్. రెండవది, ఆత్రం, డిజైర్ ఆఫ్ హర్ ప్రేయర్. ఆత్రం, ఆతృత, ఆకాంక్ష ఎవరికి చెప్పండి? హన్నాకి. మూడవ విషయం, హన్నా ఆకృతి, డిమీనర్, అంటే హన్నా వినయముతో ప్రార్థిస్తూ ఉంది. ఇవన్నీ మనకి 11వ వచనములో తేటగా తెలియబడతాయి. ఇప్పుడు 11వ వచనంలో ఈ 3 అంశాలు చూద్దాం. అగాధముతో కూడిన ప్రార్థన, ఆతృతతో కూడిన ప్రార్థన, ఆకృతి అనగా వినయ స్వభావముతో కూడిన ప్రార్థన. అందుకే గారు అంటారు, మోకరింపరాదా మన దేవుని ఎదుట. చాలు, మోకరింపరాదా. మోకరించి ప్రార్థించుని అడిగిన మీకే మనస్సున్న దేవుడు తెలుపును. వినండి, ఇంటికి వెళ్ళి పాయింట్స్ రాసుకోండి. మోకరించి ప్రార్థిస్తే దైవ ప్రత్యక్షతలు మనకు లభిస్తాయి. ఎలా? మనో ప్రత్యక్షత, వ్రాత ప్రత్యక్షత, ఊహ ప్రత్యక్షత, దర్శన ప్రత్యక్షత, వాక్య ప్రత్యక్షత. ఇవన్నీ అయ్యగారు మహానుభావుడు ఒక్క చరణంలో కలిపి కట్టగట్టి ప్రత్యక్షతల మూట ఒక పాటలో మనకు దయచేశారన్నమాట అండి. మనం పాడుకోం, ఎందుకంటే మనకి అంత ఏమంటారు ఆత్మీయ ఔన్నత్యం లేదన్నమాట అండి. అర్థమైందా? 11వ వచనం 1:11. సైన్యములకు అధిపతివగు యెహోవా. వినండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఈ మాట మొట్టమొదట పలికిన నారీ హన్నా. చూసారా? యెహోవా సబాఓత్. సబాఓత్ అనగా సైన్యములకు అధిపతి, అంటే పరలోకపు దూత సేనలకు అధిపతి. ఓ సేనలకు అధిపతి, ఓ పరాక్రమశాలి, ఓ ప్రభావ సంపన్నుడా అని ఎవరు సంబోధిస్తుంది? ఆకాశ సైన్యములకు అధిపతి. అందుకే సింహాసనం యొద్ద దూతలు చేయు గానములలో ఏముంటది? సైన్యములకు అధిపతి. కోట్లాది దేవదూతల సైన్యమునకు ఎవరండి అధిపతి? దేవుడే, యెహోవాయే. నీ సేవకురాలనైన నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల మగ బిడ్డను దయచేస్తే వాని తల మీదకి వానిని మరలా నీకు ఇచ్చేస్తా. దేవా, నాకు పిల్లలొద్దు,
నాకు పిల్లలు ఎందుకు అంటే, ఇదిగో దీన్ని బట్టి, దీని తిప్పలు తట్టుకోలేక, దీని మాటలు తట్టుకోలేక, దీని సూటిపోటి బాధలు తట్టుకోలేక అడుగుతున్నానయ్యా. చూసారా, అత్తగారు తిట్టిందని కాదంట కోపం. ఎందుకంట కోపం? తోడు కోడలు తొంగి చూసిందని భలే చెప్పారు నా తల్లు. మీ దగ్గర నేర్చుకోవాలి సామెతల్ని. తోడు కోడలు తొంగి చూసిందంట, భలే ఉంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ హన్నాకి పిల్లలు లేరని కాదు, పెనిన్నా తొంగి చూస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక ముఖ్యమైన మాట, ఒక అపార్థ భావం మీలో తీసివేయాలని ఆశిస్తూ, అదేమనగా వాని తల మీదకి క్షౌరపు కత్తి. అంటే వాడిని ఎప్పుడు క్షౌరపు కత్తి అంటే వెంట్రుకలు ఫుల్లుగా తీసుకునే కత్తి. ఇంగ్లీష్ భాషలో ఏమైనా రాయబడి ఉంటుందంటే రేజర్. రేజర్ వేరు, సిజర్ వేరు. కాబట్టి యెహోవా నీకు నాజీరు చేయబడ్డాడు, నాజీరు చేయబడతాడు ఈ బిడ్డ. అందుచేత వారి నెత్తి మీద ఎప్పుడు రేజర్ అంటే ఎప్పటికీ వాడి జీవితంలో నేను గుండు గొరికించను, నేను కత్తిరించను అంట్లా. నేనేం చేయను? క్షౌరము చేయించను. వినండి, క్షౌరము అనేది అవమానము. 1వ అధ్యాయం 4వ వచనం, ఎల్కానా హన్నాను ప్రేమించాడు, ప్రేమలో ఏ మాత్రం కొరవలేదు. చదువమ్మా. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును మరలా అది ఆమె అది ఇప్పుడు ఏం రాయబడింది? దాని. ఒరే నాయను, ఇన్ని పురుష మాటలు చూసారా? దాని కుమారులకును పాలు ఇచ్చుచు వచ్చును గాని ఇక్కడ ఉంది, గానిలోనే ఉంది కథ అంతా. చదువమ్మా. హన్నా తనకు ప్రియముగా బహు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. చూసారా, సమూయేలు గారు తల్లినేమో ఆమె 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 అంటారు, పెనిన్నానేమో అది దాన్ని. చూసారా మాట ఎంత తేడా వచ్చేసిందో. అంటే ఈయన కూడా ఏముంది కడుపులో? మంట. ఎవరి మీద? పెనిన్నా మీద. భాష అర్థమైపోతుంది మీకు. నేను చెప్పేది ఏం చెప్పండి. మాంసంలో ఎల్కానా ఏం చేసేవాడంట? కార్జ్యం, మంచి ఏమంటారు మాంసం అన్న మొక్కల్ని హన్నాకి ఇచ్చేవాళ్ళంట. ఎముకలు ఇంకా ఇంకా రోత అంతవరకు ఇచ్చేవాడంట. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు పఠించుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాలు చదవండి. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. యెరూషలేముకు ఎల్కానా మరియు కుటుంబం వెళ్ళింది. ఎందుకు వెళ్ళాడు? పండక్కి వెళ్ళాడు. ఎప్పుడు ఎందుకు వెళ్ళారు చెప్పండి? వారు పండక్కి వెళ్ళాడు. మీరు చెప్పండి,
పండక్కి వెళ్ళిన వాళ్ళు నవ్వాలా ఏడవాలా? ఈవేళ మీరు నవ్వినా పర్లే ఏడిసినా పర్లే, ఇవాళ స్వస్థపడాలని దినం కాబట్టి. అక్కడ షీలోహులో ఏం జరుగుతుంది? పండగ జరుగుతుంది. ఏ పండగ మనకు తెలియదు. ఉదాహరణ పర్ణశాల పండుగ అని అనుకుందాం. ఇక్కడ హన్నా ఆవేదన ఆందోళన ఎంత భీకరమైనది, భయంకరమైనది, ఎంత భరింపరానిది అంటే, పండక్కి వెళ్ళిన హన్నా ఏం చేస్తూ ఉందంట? ఏడుస్తుందంట. మామూలు ఏడుపు కాదు. ఏం ఏడుపు? బహుగా ఏడుస్తుందంట. ఈ సంతాపం పరిహారం చేయటానికంటండి ఎల్కానా అంటే హన్నా యజమాని, హన్నా భర్త బలి ఇచ్చిన పశువులో శ్రేష్టమైన మొక్కలన్నీ ఎవరికి ఇచ్చేవాళ్ళంట? హన్నాకి ఇచ్చేవాళ్ళంట, శ్రేష్టమైన భాగం. అయినా కానీ హన్నా తెప్పలు తొప్పల్లాగా ఉన్నాయి కాబట్టి మంచి మొక్కలు తిన్నా కానీ హన్నాకి ఏముండేది కాదంట, సంతోషం ఉండేది కాదు. ఎందుకు? పెనిన్నా అన్నాని పెనం మీద వేసి ఏం చేస్తుంది? నీకు పిల్లలు లేరు, నా పిల్లలు ఉన్నారుగా, నా పిల్లలు చూడు, నీకు ఏడున్నారు అని చెప్పి రకరకాలు మాట్లాడుతుందంట. అది మనం మాట్లాడకూడదు లేండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే మొదటి అధ్యాయం 8వ వచనం, మొదటి సమూయేలు 1:8. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా హన్నా, నీవెందుకు ఏడుస్తున్నావు? నీవు భోజనము మానుటయేలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? నీకు మనస్సులో విచారం ఎందుకు కలిగింది? 10 మంది కుమారుల కంటే, వినండి, 10 మంది కొడుకుల కన్నా నేను నీకు విశేషమైన వాడను కానా? చూసారా? నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. గమనించండి దేవుని బిడ్డలారా, హన్నా ఎందుకు బాధపడుతూ ఉన్నావు? నేను 10 మంది పిల్లల కన్నా పెద్దోడిని కాదా? చూసారా? అంటే ఈ ఎల్కానా హన్నాను ఓదార్చడానికి ఎంతగా ప్రయాసపడుతున్నాడు, ఎంతగా కృషి చేస్తున్నాడు, ఎంతగా ఇబ్బంది పడుతున్నాడు ఆలోచించండి. ఇంటికి వెళ్ళి మీ ఆయన కూడా చెప్పండి, ఏమండి ఎల్కానా లాగన్నా బతకండి. ఎందుకు? ఎల్కానా చూడండి, 10 మంది కొడుకులతో సమానం అంటాడు. మొగుడు కాదంట, 10 మంది కొడుకులతో సమానం అంట. 10 మంది కొడుకులు ఇచ్చే ఆనందం నేను నీకు ఇవ్వలేనా అంటాడన్నమాట అండి. ఎవరు? పెనిన్నా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఓదార్చే ఇద్దరున్నారు, అలాగే సూటిపోటి మాటలనే ఒకరు మనకు కనబడుతున్నారు. ఓదార్చే వారు ఎవరనగా యజమాని అయ్యున్న ఎల్కానా, అలాగే యాజకుడు అయ్యున్న ఏలీ. కానీ పెనిన్నా పొడుస్తుంది తప్ప ఆదరణ మాటలు ఏమి చెప్పండి పలకట్ల. దేవుని బిడ్డలారా, హన్నా ప్రార్థన మీద ప్రార్థన, ప్రార్థన మీద ప్రార్థన, ప్రార్థన మీద ప్రార్థన చేస్తూనే ఉందంటండి. ఒక్కసారి ప్రార్థన కాదు, ఏం చేస్తూ ఉందంట? ప్రార్థన చేస్తూనే ఉందంట. అందుకే ప్రభువు అన్నారు, విసుగక నిత్యము ప్రార్థించాలి. చెప్పండి, ఏం చేయాలి చెప్పండి? విసుగక ఎల్లప్పుడూ నెరవేర్పు పొందు పర్యంతం ప్రార్థన చేయాలి. అందుకే ఇక్కడ రాశాడు, 1 ప్రసవ వేదన ప్రార్థన. తల్లి ఏం చేస్తుంది? ప్రసవ నొప్పులు కనే వరకు, బిడ్డని కల్లారా చూసే వరకు ఏం చేస్తుంది? నొప్పులు పడుద్ది. అలాగే మనం కూడా ప్రార్థన నొప్పులు ప్రసవించే అనగా నెరవేర్పు వచ్చే వరకు ప్రసవ వేదనతో ప్రార్థన చేయాలి. రెండవది నిస్సువు అంటే చిన్న బిడ్డ. చిన్న ఏడ్చే బిడ్డ పాల పేకిచ్చేదాకా బిడ్డ మానకుండా ఏం చేస్తాడు చెప్పండి? ఏడుస్తాడు. కాబట్టి మన మానని నిత్య ప్రార్థన ఎలాగుండాలంట చెప్పండి ఒకసారి? ప్రసవ వేదన స్త్రీ వలె భారముతో ఇంకా నొప్పులతో ప్రార్థించాలి. నిస్సువైన ప్రార్థన అంటే నెరవేరే వరకు ఏం చేయాలంటండి? ప్రార్థన చేయాలి.
అందుకే అయ్యగారు చక్కని చరణం రాశారు, మనం పాడుకుందాం. సిద్ధి కనుపి పాకున్న వాగ్దానమునో సిద్ధియున్నది చూడుడి, సిద్ధి అప్పుడు మీకై సిద్ధమై విడలి సిద్ధిలోనికి వచ్చును, మీనమ్మిక వృద్ధిగాంచి నిల్చును. చాలు చాలు. దేవుని బిడ్డలారా వినండి, నాకు తెలిసిన అర్థం నేను చెప్తాను. సిద్ధి నెరవేర్పు. కనబడకపోతే సిద్ధి కనుపింపకున్న వాగ్దానములో ఏముంది? నెరవేర్పు ఉంది. మాటలోనే మీకు చెప్పాను, గతంలో చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నాను, దయచేసి గుర్తుపెట్టుకోండి. వాక్ దానము. మన మాటే మాటిచ్చిన వారికి ఏం చెప్పండి? దానం. అర్థమైందా? వాక్ దానం. దేవుని గ్రంథములో బోల్డ్ అని వాగ్దానాలు ఉన్నాయి. మీకు తీర్మానాలుగా కొన్ని మీకు చెప్పించాను ఈవేళ. మీరు చూడండి, ఆకాశ నక్షత్రాలు ఎన్నో, అన్ని ప్రమాణాలు. దేవుని బిడ్డలారా, వాక్ దానం. సిద్ధి నెరవేర్పు కనబడకపోయినా దేవుని వాక్ దానములో ఏముంది? నెరవేర్పు ఉంది. హెబ్రీ 10:23 వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై, మన ఓర్పు విషయమై, మనము అనుకొన్నది ఒప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. వదిలిపెట్టకుండా ఏం చేద్దాం? పట్టుకుందాం. 1 సమూయేలు 1వ అధ్యాయం మరి 13వ వచనం చూద్దాం. ఆమె పెదవుల మాత్రం కదులుచుండి ఆమె స్వరం వినబడక యుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నది అనుకొనెను. గమనించండి దేవుని బిడ్డలారా, ఈమె అంటే హన్నా ఆందోళనతో ఆవేదనతో ప్రార్థిస్తుందన్నమాట అండి. వినండి, ఆమె ఆందోళన ఆవేదన ఎంత భీకరమైందంటే, ఆమె ఆక్రందన ఆమె పెదవుల ద్వారా, ఆమె చేతుల ద్వారా, ఆమె చేష్టల ద్వారా ప్రతిబింబిస్తుందంటండి. గమనించారా? ఎవడైనా తీవ్రమైన బాధలో ఉంటే ఏం చేస్తారు? రొమ్ము కొట్టుకుంటారు, కేకలేస్తారు. అంటే అవన్నీ బహిరంగంగా వ్యక్తపరిచే పద్ధతులు. అంటే హన్నా తన బాధ అంతటినీ కూడా ఏం చేస్తుంది? వ్యక్తపరుస్తుంది. ఇక్కడ మీరు గ్రహించవలసిన మాట ఇందాక మీకు చెప్పాను. సంతోషించవలసిన సమయమందు హన్నా సంతాపపడుతూ ఉంటే ఏలీకి ఏమొచ్చింది? అనుమానం వచ్చింది. ఏమంటే అనుమానం? ఏమా మత్తురాలై ఉందా? గమనించండి, వినండి. వినండి. ఈమె బాధే ఈమెకి మత్తు పుట్టించింది. అందుకే ప్రభువు అంటారు, మీరు నిద్ర వలన, ఐహిక విచారణ వలన, గుడ్ తిండి వలన మత్తులై ఉండవద్దు. గమనించండి, తిండి మత్తెక్కించుద్ది, ఐహిక విచారం మత్తెక్కించుద్ది. అలాగే పిల్లరా, దిగులు ఏం చేస్తుంది? మత్తెక్కించుద్ది. ఆ మత్తే వినండి మరణానికి దారితీస్తుంది. ఎక్కువ ఆలోచించకూడదు. అందుకే ఇందాక చెప్పాం, ప్రతి భారమును, ప్రతి వేదనను ఏం చేయాలా? ప్రార్థన ద్వారా దేవునికి తెలియచెప్పాల. ఐహిక విచారముల వలన మనకేముండకూడదు?
అంటే చెప్పాలా, మత్తు ఉండకూడదు అన్నమాట అండి. ముందుకెళ్దాం. ఇక్కడ ఇరువురు సందర్భానుసారంగా మనకు కనబడుతున్నారు. ఒకరు ఏలీ కుమారులై ఉన్న హోఫ్నీ, ఫినీహాస్. అందరూ చెప్పండి, ఏలీ కుమారులు ఎవరు చెప్పండి? హోఫ్నీ, ఫినీహాస్. ఈ ఏలీ అను యాజకుడు వినండి, హన్నాను గద్దిస్తున్నాడు, కానీ తన పిల్లల్ని ఏం చేయలేకపోయాడు, గద్దించలేకపోయాడు. వారు దుర్మార్గులు, వారి జోలు మనం వెళ్ళొద్దు. కానీ మీరు వాక్యం చూస్తే మొదటి సమూయేలు 2:12-21 వాళ్ళు వ్యర్థులు. ఈ ఏలీ కొడుకులు ఎవరంటండి? అటు చెప్పాలా, వ్యర్థులు, పనికి మాలినోళ్ళు. ఈ ఏలీ పిల్లలు అంటండి చేసే అకృత్యాలు, భయంకర నీచ కార్యాలు 2వ అధ్యాయం రాయబడతాయి. వినండి, ఏలీ కుమారుల యొక్క దుస్తత్వం బట్టి దేవుని మందిరానికే రావటం అనేకులు మానేశారంటండి. ఎవరిని బట్టి చెప్పండి? ఏలీ కొడుకులను బట్టి. ఏలీ కొడుకులు దుర్మార్గులై ఏదైనా బలి అర్పణ తెస్తే ఎగబడి వాళ్ళ దగ్గర ముళ్ళ పంజాలు ఉంటే ఆ ముళ్ళ పంజాతో మాంసం లాగేసేవాళ్ళు అంటండి. తిని తాగి తొందరలాడేవాళ్ళు అంటండి. పిల్లరా, ఏలీ తన బిడ్డలైన వారిని మందలించినా కానీ వారు సరవల. ఎందుకు? వాక్యం చూస్తుంటే నాకే వింత అనిపించింది. ఎందుకనగా వినండి, ఈ మాట నా గుండెలో భయం కూడా పుట్టించింది. దయచేసి చూడండి, అందరూ చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని. వినండి, ఏలీ చెప్తున్నాడు, ఓ కొడుకుల్లారా, ఒక నరునికి ఇంకొక నరుడు మోసం చేస్తే దేవుడు విమర్శ చేస్తాడు గాని ఎవరైనా యెహోవా విషయములో పాపము చేసిన ఎడల, పాపము గనుక చేస్తే వాని కొరకు ఎవడు విజ్ఞాపనము చేయును, ఎవడు ప్రార్థన చేస్తాడు అనెను. అయితే యెహోవా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. అయ్యలారా, అభిషక్తులారా, దయచేసి చూడండి. అమలారా, అయ్యలారా చూడండి. అయితే యెహోవా వారిని చంపతలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. దేవుడు వారిని చంపటానికి రెడీ అయిపోయారంటండి. వారిని నాశనం చేయడానికి దేవుడు సంకల్పించుకున్నారంట. అందుచేత వీరు మూర్ఖులై ఏమవ్వలేదంటండి, మారలేదంట. ఎంత భయంకరం చూడండి. వినండి, అందుచేత తల్లులు పిల్లల కొరకు ఏం చేయాలా? గట్టి చెప్పండి, ప్రార్థన చేయాలా. వినండి, ఏలీ కొడుకులు, ఏలీ పెద్ద యాజకుడు, కానీ కొడుకులు ముష్టివారిని బట్టి దేవుడు ఏం చేయాలనుకున్నాడు? వాళ్ళని నెట్టేసి ఎవరిని తెచ్చిపెట్టాలా? చెప్పండి, సమూయేలును. దేవుడిని క్షమించుగాక. బైబిల్ మిషన్లో కూడా ఇవాళ అదే చూస్తూ ఉన్నాం. ఒకరిని తెచ్చిపెట్టడానికి దేవుడు ఏం చేస్తున్నారంటే, బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ గారు బి చార్లెస్ అనే మహానుభావుడు, మన పెద్దలు తెలుస్తుంది. క్రీస్తు సంఘం నడిపించిన ఆయన ఏమైపోయాడు? పిల్లలు ఎవరు జాడలేరు అన్నమాట. ఎందుకంటే దైవ సంకల్పం ఆ వేళకు అది ఈ వేళకు కూడా దేవుడు వారందరినీ పక్కన పెట్టేసి, ఇట్లాగే ఏలీ తర్వాత నాన్నగారిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు. ఎన్ని కల్లార సినిమా, మీరు సినిమా అయితే గంట సేపు చూస్తారు. నేను జీవితంలో చూసే సినిమా, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తానే ఉన్నా. ఆ సినిమాలు కాదు, జీవితం సినిమాలు. అందుకు నాకు తెలుసు అన్నమాట బైబిల్ మిషన్ అంటే ఏంటో.
దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు 2:27 నుండి 36లో మనం చూస్తే దేవుడంట ఏలీ కుటుంబాన్ని ఏం చేశారు? తిరస్కరించాడు. అందుకే దైవజనుడు చక్కని పాట రాస్తారు. ఈ పాట మనం పాడుకోవాలా, మన జ్ఞాపకం రావాలా. మనోవిచారం కూడదు నీకనే పాటలు 38వ చరణం. ఎన్ని ప్రార్థనలు చేసినా కొందరు ఏమియు మారరుగా. కిన్నుడవై ఉండకము, నీది క్రీస్తుది నేరము కాదు. 2 సార్లు అంటారు, కాదు. నీవు వారి కోసం ప్రార్థన చేయకపోతే నీది నేరం, నాది నేరం. వారి కొరకు ప్రార్థన చేసినా వారు మారకపోతే నీది కాదు నేరం, దేవునిది కాదు నేరం. మరి ఎవరిదవుతుంది? వారిదే, ఆ దుష్టునిదే నేరం అవుతుంది అని మనం గ్రహింపగలుగుచున్నాం. సంతాన ప్రాప్తి దైవ పరపతి. ఏం చెప్పండి? సంతాన ప్రాప్తి దైవ పరపతి. కాబట్టి దైవ పరపతిని బట్టి హన్నాకి ఎవరు ప్రాప్తించాడు చెప్పాలా? సమూయేలు. కాబట్టి దేవుని బిడ్డలారా, సమయమైంది. ఈవేళ ఎలాగూ హన్నా తన దుఃఖం, తన ఆవేదన, ఆక్రందన దేవుని యొద్ద చెప్పుకొని, ఒకవైపు ఎల్కానా ద్వారా మరి ఒక వైపు ఏలీ ద్వారా అభయం పొందింది. అప్పుడు ధైర్యముతో ఇంటికి వెళ్ళింది. అలాగున దేవుని యొద్దకు వచ్చిన మనం ఎట్లా వెళ్ళాలా? ఎప్పుడు ధైర్యం వస్తుందంటే మీ మనసులో నా వేదన అంతా వెళ్ళకక్కున్నప్పుడు, దేవుడే మీకు ఏమిచ్చినప్పుడు? అభయం ఇచ్చినప్పుడు. హన్నాకి అభయం ఎవరి ద్వారా కలిగింది చెప్పండి? యాజకుని ద్వారా. యాజకుని మాటే దేవుని మాట అని నమ్మి ఇక దుఃఖం వదిలేసి సౌఖ్యముతో హన్నా ఇంటికి వెళ్ళినట్లు మనం చూడబోతూ ఉన్నాం. అలాగున దేవుడు మనకు దుఃఖ నివారణ చేసి సంతోషం హృదయాలలో నింపి విశ్వాసం దయచేసి నిబ్బర బుద్ధితో సమస్త శ్రమలు జయించి దేవునికి మహిమ కలిగించగల కృప ప్రభు మనందరికీ హన్నా వలె దయచేయును గాక. గాడ్ బ్లెస్ యు.